కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ ప్రక్షాళన మొదలైంది. కల్తీ వ్యవహారం బయటపడింది అన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్టులో స్పష్టంగా ఉందని చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్టులో ఉన్నదే సీఎం చంద్రబాబు మాట్లాడారు అన్నారు. ఎన్డీడీబీ రిపోర్టును సిట్ ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారని తెలిపారు. కానీ సిట్ ఏదో వైసీపీకి క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు పయ్యావుల. తిరుమల తిరుపతి దేవస్థానం received the NDDB CALF test reports on 16/7/2024 and 23/7/2024 respectively, which shows ghee adulteration with vegetable and animal fats. కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్షీట్లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా నేను. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు పయ్యావుల. మోసం చేయడం, ప్రజలకు అబద్ధాలు చెప్పడం వైసీపీ అలవాటని విమర్శించారు. జంతువుల అవశేషాలున్నాయని సిట్ రిపోర్ట్లో ఉంటే అలాంటిదేమీ లేదన్నట్టు ఆలయాల దగ్గర వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన దగ్గర పోయి క్షమాపణలు జరిగి ఓకే ఇది మాకు తెలియకుండా జరిగిందో, లేక ఆ దుర్మార్గులు కంపెనీ వాళ్ళు చేశారో, లేక పలానా అధికారులు చేశారో, లేక నాకు తెలియకుండా జరిగిందో, తెలిసి జరిగిందో అని క్షమాపణ కోరేది పోయి ఆ తప్పుని జరగలేదు అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే ప్రజల్ని ఏ స్థాయిలో మోసం చేస్తున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. సమాజంలో, గవర్నమెంట్లో ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి ప్రక్రియనే అది. మోసం చేయడం, ప్రజల్ని అసత్యాల మాటల చేత కల్లిబొల్లి కబుర్లు చెప్పడం ఉన్నవి. అంటే ఇప్పుడు బాబాయ్ హత్యను మనం చూసాం. ఎవరు చేశారు? చివరికి చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఇవాళ అరే నెయ్యి సరఫరా అయింది మీ టైంలో, శాంపుల్ పోయిందప్పుడు, రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు, ఆ రిపోర్టు ప్రకారం అందులో కల్తీ జరిగింది, అందులో జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని నిర్ధారిస్తే లేదు అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గుతో తలవల్చుకోవాల్సింది పోయి, ఇంకోటి ఎవడన్నా అయితే అసలు గదిలో నుంచి బయటికి కూడా రాడు. ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బయటకు వచ్చి అందులో ఏం లేదు అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా మీకు లేకపోవడం అనేటువంటిది బాధాకరం.